అందరిని గమనిస్తాం గురువుగారు. ఎప్పుడు పక్కన వాళ్ళ లైఫ్ ఎలా ఉంది? వాళ్ళ మీద ఏదో ఒకటి చాడీలు చెప్పడమో, వీళ్ళు ఇలా అని మాట్లాడడమో, వాళ్ళ పర్సనల్ లైఫ్‌ల గురించి మాట్లాడడం. ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఇలాంటి మనస్తత్వాలు అసలు ఎందుకొస్తాయి? కంపారిజన్ చేసుకోవటం. హ్మ్. పోలిక అంటారు హ్మ్. కంపారిజన్. వీడికి వానిలాగా లేడు. హ్మ్. ఆ లేనప్పుడు ఇంక వాడిని తక్కువ చేయాల. హ్మ్. ఆ చేయాలంటే వాడు చెయ్యని పనులన్నీ మనం ఇక్కడ ప్రచారం చేయాలి. హ్మ్. ఒక ఈగో సాటిస్ఫాక్షన్. హ్మ్. మ్యాడిజం లేదా సాడిజం అంటారు. హ్మ్. మీ తెలుగులో దానికి ఆతతాయితనం అంటారు. హ్మ్. హ్మ్. ఎదుటి మనిషి బాధపడుతుంటే చూసి సంతోషించే దుర్మార్గపు లక్షణం. హ్మ్. అలాంటి వాళ్ళకి పున్నామ నరకాలి. హ్మ్. కానీ తర్వాత మళ్ళీ వాడికి మనిషి జన్మ రాదు. జంతు జన్మలే. అవునా? హ్మ్. అక్కడ ఎక్కడైనా అరే ఇట్లా అని ఎప్పుడో పశ్చాత్తాపం పడుతుంది. ఆ పరమాత్ముడే ఈయనకి ఇంకో ఛాన్స్ ఇస్తామని మళ్ళా ఈ మానవ దేహం ఇస్తాడు. హ్మ్. కనీసం అప్పుడన్నా వాడు ఆ రియలైజేషన్‌లో ఉండి కొంచెం కొంచెం ఇంకో జన్మ, ఇంకో జన్మకు డెవలప్ అయితూ హ్మ్. ఎన్నో జన్మలు ఎత్తితే హ్మ్. ఆ దిక్కుమాలిన మోక్షం. హ్మ్.